వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. అన్ని వర్షన్ల కన్నా ముందు బాహుబలి ఓ తెలుగు సినిమాలో భారీతనం ఉండటం, యూనివర్సల్ స్టోరీ లైన్ అవ్వడంతో ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని నిర్మాతలు, దర్శకుడు భావించాడు. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుండే బాహుబలి ఇండియా వైడ్ గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. తొలి పార్ట్ సాధించిన అనూహ్య విజయం తర్వాత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన రెండవ పార్ట్ అంతకు మించిన టాకును తెచ్చుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది. తెలుగు కలెక్షన్లు అనుకున్నట్లుగానే సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతుంటే అందరినీ ఆశ్చర్యపరుస్తూ బాలీవుడ్ కలెక్షన్లు ఎవ్వరికి అందని రీతిలో అక్కడ సూపర్ స్టార్ సినిమాలకు మించి కలెక్ట్ చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 5 రోజుల్లోనే సినిమా 200 కోట్ల నెట్ వసూళ్లను కురిపించి అక్కడ కాన్ త్రయానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ పెద్ద హీరో నటించిన సినిమా కూడా తొలి 5 రోజుల్లో 150 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. కానీ బాహుబలి పార్ట్ 2 ఎలాంటి హాలిడే రిలీజ్ లేకున్నా కానీ మామూలు వీకెండ్ లో రిలీజ్ అయ్యి మెగా మమ్మోత్ బ్లాక్ బాస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా హిస్టరీగా నిలిచింది. తొలి 5 రోజుల్లో 200 కోట్ల నెట్ వసూళ్లు కురిపించిన ఈ సినిమా తొలి వారంలోనే ఒక్క హిందీ వర్షన్ కే 250 కోట్ల నెట్ వసూళ్లను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. సినిమా సెకండ్ వీక్ లో దాదాపు 70 నుండి 80 కోట్ల నెట్ వసూళ్లు కురిపించే అవకాశం ఉందని ఇప్పటి నుండే అంచనా వేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.